దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో కూడా 4వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర వ్యాపకంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ కూడా చెదురుమదురు గొడవలు తప్ప ఉత్తరాంధ్ర అంతా కూడా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చందు, ప్రస్తుతానికి చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పోలింగ్ ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లో అదే స్థాయిలో అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే నిల్చుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సూర్యుడు బగబగ మండుతూనే ఉన్నాడు, మరోవైపు ఓటర్లు మాత్రం పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా వీళ్ళంతా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వృద్ధులతో పాటు వికలాంగులు మొత్తం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరైతే దాదాపుగా 80 నుంచి 90 సంవత్సరాల వరకు వయసు ఉన్న వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా తమ అంతా కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి తగ్గట్టు ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశామంటూ కూడా అధికారులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంత మేరకు చూసుకునేటప్పటికైతే ఎన్నికల నేపథ్యంలో ఏవైతే వసతులు ఏర్పాటు చేయాలో ఆ వసతులు ఏర్పాటు చేయడంలో మాత్రం ఈసీ ఇప్పటికే విఫలమైందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండ ఒకవైపు మండిపోతున్న నేపథ్యంలోనే ఇక్కడ మంచినీటి సదుపాయం పూర్తి స్థాయిలో కూడా చేయాలి, కానీ ఇక్కడ ఎక్కడికి చూసుకునేటప్పటికి మంచినీటి సౌకర్యం అయితే కల్పించలేదంటూ ఓటర్లు పూర్తి స్థాయిలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకునేటప్పటికి విశాఖ జిల్లాలో అడపాదడప చెదురుమదురు సంఘటన తప్పితే మిగతా అంతా కూడా ప్రశాంతంగానే పోలింగ్ అయితే జరుగుతుందని మాత్రం నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్దగా ఓటర్లందరూ కూడా ఈ పోలింగ్ బూతుల దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఈవీఎంల మొరాయింపు మాత్రం చాలా వరకు కూడా ఓటర్లను అసహనానికి గురి చేసే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిగా అనకాపల్లి జిల్లాలోనే దాదాపుగా చూసుకుంటే 15 బూతుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అక్కడి నుంచి చాలామంది ఓటర్లు కూడా వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతున్నా సరే ఆ ఈవీఎంలు మరి సరిచేసుకోకపోవడంలో ఈ ఎలక్షన్ అధికారులు అయితే మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దీంతోనే అక్కడ చాలామంది కూడా విసిగి చెంది తిరిగి వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే అరకు పార్లమెంట్కి సంబంధించినంత వరకు అక్కడ వైసీపీకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని కేవలం వాలంటీర్గా పనిచేసిన వాళ్ళని అక్కడ వేశారు. వాళ్ళందరూ కూడా మొబైల్స్ పట్టుకొని లోపల ప్రచారం చేస్తున్నారు, వైసీపీకి సంబంధించి ప్రచారం జరుగుతుందంటూ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎవరైతే కొత్తపల్లి గీత ఉన్నారో ఆవిడైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళి వాళ్ళ ఏజెంట్లందరినీ కూడా చూపిస్తూ వాళ్ళ ఫోన్లో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు బూత్ లోపల వాళ్ళంతా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే మరో విషయం చూసుకునేటప్పటికి భీమిల్లో ఎవరైతే వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారో వైవి సుబ్బారెడ్డికి సంబంధించినంత వరకు భీమిలిలోని ఒక బూత్కి అయితే వెళ్ళడం జరిగింది. ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా పోలింగ్ ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద ఆయనైతే వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆయనకి చేదు అనుభవం ఏర్పడిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోతుల మల్లైపాలెం బూత్ నెంబర్ 331కి సంబంధించి ఓటు హక్కును అయితే తను వినియోగించుకున్నారు. అయితే అక్కడున్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో కనీసం మాకు మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదంటూ కూడా అక్కడ మహిళలందరూ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం లైన్లో నిల్చున్న వారికి నేరుగా వెళ్ళి ఏమాత్రం కూడా ఓటు వేస్తారని కూడా స్థానికులు అయితే నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆయనకైతే చేదు అనుభవమే ఎదురైందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే అది కాకుండా ఈవీఎంల మొరాయింపు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని అయితే రెక్టిఫై చేసుకుంటున్నారు. అయితే ఇదన్నీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశామని చెప్తున్నారు కేవలం టెంట్ల వరకు మాత్రమే. చూసుకుంటే ఒకవైపు టెంటలు మండిపోతున్నాయి, ఎక్కడ కూడా నిలబడడానికి కూడా అవకాశం లేదు, ఒకవైపు ఒక్కపోత. దీనికి సంబంధించినంత వరకు కేవలం టెంట్లు మాత్రమే వేయడం జరిగింది. టెంట్లు వేసిన తర్వాత ఆ టెంట్ల కిందే భారీ క్యూల మధ్య ఓటర్లందరూ కూడా నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఓటు యొక్క ప్రాధాన్యతను కానీ ఓటు వినియోగించుకోవటం వల్ల ఏ విధంగా తమ అభివృద్ధి కోరుకున్నామో ఆ అభివృద్ధిని సాధించాలి అంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, లేకపోతే ప్రాంతీయ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఓటుతోనే అవుతుంది. ఎందుకంటే ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు కానీ ఉపయోగించుకోకపోతే మరో 5 ఏళ్ల పాటు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండదు. కనుక ఓటర్లు సహనం పాటించి వీళ్ళంతా కూడా క్యూలలో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూర్చోవటానికి జస్ట్ అది చైర్లు వేయటం, తర్వాత టెంట్లు వేయటం తప్పితే మిగతా మంచినీటి సౌకర్యాలు ఇటువంటివి కూడా కల్పించుంటే బాగుండేది అంటూ కూడా ఓటర్లు తమ యొక్క మనం చూస్తున్న విజువల్స్ లో శ్రీకాకుళం జిల్లా మనం చూస్తున్న విజువల్స్ లో ఒక చిన్న పిల్లని కూడా ఎత్తుకుని ఒక మదర్ అక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదే విధంగా మనం చూస్తే ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా 12 గంటల సమయానికి 25% పోలింగ్ కూడా నమోదైంది. మరి ఆ
అరకు లాంటి ప్లేసెస్లో ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అదేవిధంగా ఇంకా సమయం కూడా ఇప్పుడు 1 గంట కావస్తుంది. అరకు లాంటి ప్లేసెస్లో 4:30 వరకు కూడా పోలింగ్కి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా అవేర్నెస్ ఎంత క్రియేట్ అయింది? గతంతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగిందా తగ్గిందా? చందు, పర్టికులర్గా చూసుకునేటప్పటికీ అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు పోలింగ్ మీద మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం కూడా, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం గిరిజన ప్రాంతాలకు సంబంధించినవి, అదేవిధంగా మారుమూల ప్రాంతాలు, ఎవరు కూడా లోపలికి ఓట్ల కోసం మళ్ళీ వాళ్ళ పోలింగ్ బూతుల దగ్గర కూడా రావడానికి కూడా కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి లేని పరిస్థితిలో ఓటింగ్ ఈసారి ఎలా పెరగబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతున్న విషయం. అయితే ఒకసారి అల్లూరు సీతారామ జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికీ అంటే 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో 18% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే ఇది చాలా తక్కువగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న పోలింగ్తో పోల్చుకుంటే ఇది చాలా వరకు కూడా తగ్గిందనే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ వెంటిలేషన్ సౌకర్యం కానీ, లేకపోతే అక్కడున్న పవర్ సప్లైకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్లే ఈవీఎంఎల్ మిషన్లు కూడా మొరాయించడం, వీటన్నిటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ 18% వరకు మాత్రమే పోలింగ్ నమోదయ్యింది అంటూ కూడా అక్కడున్న ఓటర్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పార్వతీపురం ఏదైతే మన్యం జిల్లా ఉందో, మన్యం జిల్లా కూడా సేమ్ అదే ప్రాబ్లం అక్కడ కూడా అవుతుంది. అక్కడ విద్యుత్ కోతలు ఒక విధంగా కూడా ఉన్నాయంటూ కూడా అక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే దాంతోపాటే పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైతే ఎలక్షన్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఏర్పాట్లు చేశామంటున్నారో అక్కడికి ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు. ఎందుకంటే చాలా జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, మొత్తం రెండిట్లో కూడా పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. అటువంటి నేపథ్యంలో ఆ ట్రాన్స్పోర్ట్ను కూడా ఏర్పాటు చేయడంలో అధికారులు కాస్త నిర్లక్ష్యం వ్యవహరించారంటూ కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ ఊరు నుంచి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అది ఇదంతా నడిచి వెళ్ళలేము, ఇంత ఎండలేము కనుక ప్రత్యేకమైన బస్సులు కానీ లేకపోతే ఏమైనా ఏర్పాటు చేస్తుంటే తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు చూసుకుంటే 23% కూడా పోలింగ్ నమోదైంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఇదే సమయానికి గతంలో చూసుకుంటే 20% వరకు మాత్రమే నమోదవడం జరిగింది. కానీ ఈసారి చూసుకునేటప్పటికీ 23% కూడా నమోదైంది 12 గంటల వరకు వచ్చేటప్పటికి. అయితే కొత్త ఓటర్లు, విజయనగరం కూడా మహిళా ఓటర్లు కావచ్చు, అదేవిధంగా యువత ఓటర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఓట్ బ్యాంక్ అయితే చాలా వరకు కూడా కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు కనుక ఈసారి పోలింగ్ కూడా గతం కంటే ఎక్కువగా నమోదవుతుంది అంటూ కూడా అధికారులు ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళేటప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీల్లో కూడా పోలింగ్ చాలా జోరుగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అటు ఇచ్చాపురం నుంచి ఇటు రాజాం, పాలకొండతో పాటు మొత్తం రిమోట్ ఏరియాస్లో కూడా పోలింగ్ అదే విధంగా జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 23.5% వరకు కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సాయంత్రం ఈవీఎంల మొరాయింపుతో మొరాయింపులతో వెనుతిరిగినటువంటి ఓటర్లు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు 4:30 గంటల వరకు, అంటే అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, కొన్ని ప్లేసెస్లో 4:30 వరకే టైం ఇచ్చారు కాబట్టి ఒకవేళ వెనుతిరిగిన ఓటర్లు, అదేవిధంగా ఈసారి యువతకి సంబంధించి కూడా 10 లక్షల ఓటర్లు పెరిగినటువంటి పరిస్థితి, సో కొత్తగా వచ్చిన ఓటర్లు వీళ్ళందరూ కూడా ఒకవేళ అక్కడికి వస్తే గనక టైం ఎక్స్టెండ్ చేసి వాళ్ళ ఓటు కంప్లీట్ అయినాక పంపించే అవకాశం ఉందా, లేదంటే అనుకునే విధంగా 4:30కి క్లోజ్ చేస్తారా? ఎలా ఉండబోతోంది? అధికారులు ఏమంటున్నారు? అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను మాత్రమే గుర్తించడం జరిగింది. ఆ ప్రత్యేకమైన ప్రాంతాలను గుర్తించి వాటిని మాత్రమే 4 గంటల వరకు, అంటే ఇటు అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ బూతులు కావచ్చు, లేకపోతే మావోయిస్టు ప్రభావితం ప్రాంతాలైన పోలింగ్ బూతులు కావచ్చు, అటువంటి వాటిని మాత్రం గుర్తించి వాటిని 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని చెప్పడం అయితే అధికారులు చెప్పారు. ముందు నుంచి కూడా వాళ్ళకి కూడా చైతన్యపరచడం, ఓటర్లు ఎవరైతే ఆ పోలింగ్ బూతులకు వెళ్ళేవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచారు ముందు నుంచి కూడా. అయితే అక్కడ పోలింగ్ శాతం అనుకున్న స్థాయిలో అయితే నమోదు అవ్వలేదనేది మాత్రం అధికారుల యొక్క ఆలోచన. ఎందుకంటే 4 గంటల వరకు ఉంది, అంటే గట్టిగా చూసుకునేటప్పటికి మరో 3 నుంచి 4 గంటల మధ్యలో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా పోలింగ్ ముగియబోతుంది కనుక మళ్ళీ ఓటర్లు ఆ సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా, లేకపోతే దాని పర్సంటేజ్ తగ్గుతూ వస్తుందనేది మాత్రం ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్స్లో కూడా చాలా నీట్గా ఇప్పుడు ఎవరైతే ఈవీఎంలు మొరాయించడం వల్ల
ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఓటర్స్. ఆ ఓటర్స్ తిరిగి వస్తారంటే అది మాత్రం చాలా కష్టంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న 6 గంటలకి లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు 12 గంటల వరకు లైన్లో ఉండి ఓటు వేయడానికి ఇబ్బంది పడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు కనుక ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఉన్న ఓటర్స్ని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ఎలాగైనా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా మరికొంతమంది ఇక్కడైతే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఒకవైపు చూస్తున్న మండుటెండ ఇప్పటి వరకు చూసుకుంటే 36 డిగ్రీల వరకు కూడా ఎండ కాస్తున్న నేపథ్యంలో కూడా ఓటర్లందరూ కూడా తమ సహనాన్ని పరీక్షించుకుంటూ ఇక్కడైతే ఓటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమయ్యారనేది మాత్రమే పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఓటర్లని చైతన్యపరచడం కావచ్చు, ఓటర్లని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో కూడా సక్సెస్ అయ్యారని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళకంటే ఈసారి క్యూ లైన్లో నిలబడిన వాళ్ళే చాలా ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. అది కాకుండా సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, వీళ్ళంతా కూడా అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే ఓటు వేయడానికి ఇబ్బంది పడి పోలింగ్ బూతుల దగ్గరికి రాని వాళ్ళు కూడా ఈసారి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే ఈసారి కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళని వృద్ధులకు సంబంధించి ఈసీ ఏదైతే ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఓటుని తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందో దాన్ని కూడా చాలామంది కాదని తామే ప్రత్యక్షంగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే స్థాయిలో పొద్దున్న నుంచి చూసుకునేటప్పటికీ ఈసారి వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తం విశాఖ వ్యాప్తంగా కాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చూసుకునేటప్పటికీ వృద్ధుల యొక్క ఓటింగ్ శాతం పెరిగింది. వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఏర్పాట్లను చూసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఇంత ఎండలో వచ్చేటప్పటికి దగ్గర ఒక మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఈసీ ఎందుకు అంత ఆలోచిస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరైతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తుగానే వాతావరణ శాఖ కూడా ఒక ఆలోచన ముందస్తుగానే ఒక అలర్ట్ అయితే పంపించడం జరిగింది. బయటికి ఎవరైతే వెళ్తున్నారో వీరందరూ కూడా తప్పకుండా గొడుగులు వాడాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ బూతుల దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు స్వతహాగా వాళ్ళైతే వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కనుక ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వస్తున్న వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పటికే తమ యొక్క వాటర్ బాటిల్స్ని అయితే క్యారీ చేయాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో వాళ్ళందరూ కూడా కొంతమంది తెలిసిన వాళ్ళంతే అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది. అది కాకుండా మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు ఇక్కడ క్యూ లైన్లో నిలబడుతున్న వాళ్ళ ఈ సంఖ్య ఒక్కసారి మనం క్యూ లైన్లో శ్రమ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇది మొత్తం కూడా చూస్తే క్యూ లైన్ దగ్గర చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఇది మొత్తం ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓటు వేసే సమయానికి దగ్గర 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా సరే వాటర్ బాటిల్స్ క్యారీ చేసి ఇక్కడ వరకు వచ్చినా ఈ 2 నుంచి 3 గంటల సమయం పట్టేటప్పటికి ఆ వాటర్ మొత్తం కూడా అయిపోతుందంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ నేపథ్యంలోనే మరి ఏం చేస్తారు, మళ్ళీ ఏమైనా అధికారులు ఇది ఒక సర్దిద్దుకుంటారా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. ఒకసారి ఎలక్షన్కి సంబంధించినంత వరకు చూస్తే మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ చాలా జోరుగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. చెదురుమదురు సంఘటనలు మాత్రమే జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏదైతే పొందూరు మండలంలో ఇక్కడ వైసీపీ అదేవిధంగా టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంట్లో వైసీపీకి టీడీపీ వర్గాలు 2గా విడిపోయి వాళ్ళైతే దాడులు చేసుకున్నారు. దీంట్లో దాదాపుగా 8 మంది కూడా గాయాల పాలయ్యారు. వీళ్ళు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించారు. రిమ్స్లో అయితే చికిత్స జరుగుతుంది. అక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగా ఉందని చెప్పి మన రిపోర్టర్ అయితే మనకైతే తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి విజువల్స్ను కూడా మనం సెండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అక్కడైతే దీనికి సంబంధించిన పోలీసులు కూడా అక్కడ రావడం జరిగింది. ఈ గొడవ జరగకుండా ఉండేందుకైతే పోలీసు యంత్రాంగం కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరో తాజా విషయం కూడా మనం చూసుకునేటప్పటికీ ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా వరకు కూడా వాలంటీర్లను మాత్రమే వైసీపీ ఏజెంట్లుగా నియమించిందంటూ కూడా మరో విషయాన్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కొత్తపల్లి గీత ఇక్కడికి పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లను గుర్తించడమే కాకుండా ఆ వాలంటీర్ని వాళ్ళ ఫోన్లో కూడా తీసుకొచ్చి చూపించే ప్రయత్నం అయితే చేశారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడం, అదేవిధంగా దానికి సంబంధించినంతవరకు స్టిక్కర్స్ ఉండడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు వైఫల్యం చెందారంటూ కూడా వాళ్ళైతే ఆరోపించడం జరుగుతుంది. ఇక్కడ అరకు పార్లమెంట్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే తాజాగా చూసుకునేటప్పటికీ ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా చింతపల్లి, పాడేరు, పెదబైలు, పీలేరు, సీలేరు వంటి ప్రాంతాలు మాత్రం చాలా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. దీనికి ప్రత్యేకించి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాలను కూడా ప్రత్యేక బృందాలను కూడా అక్కడ రప్పించడం జరుగుతుంది. ఎందుకంటే 4 తర్వాత ఇక్కడ పోలింగ్ జరిగే అవకాశం లేదు, 4 లోపలే చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే మైదాన ప్రాంతాలకు సంబంధించినంత వరకు అంటే సమస్యాత్మక ప్రాంతాలు లేనివి కానీ మైదాన ప్రాంతాలు కావచ్చు. ఈ మైదాన ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు చూసుకుంటే
ఒకవేళ మనకి 5 గంటల వరకు పోలింగ్ సమయం ఉన్నా సరే దానికి లోపలికి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్లోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకైతే పోలింగ్ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంత టైం అయినా సరే ఇబ్బంది లేకుండానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు కూడా సమయం ఇస్తారు. అయితే తాజా విషయం మరొకటి చూసుకోవచ్చు. ఇక్కడ అల్లూరు జిల్లా హుకుంపేటకు సంబంధించినంత వరకు బూత్ నెంబర్ 141లో కూడా ఈవీఎంలు పనిచేయటం లేదు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఓటర్లు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కనీసం మంచినీరు సౌకర్యం లేదంటూ కూడా అక్కడైతే ఓటర్లు గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనకు అక్కడ నుంచి కూడా సమాచారం వచ్చింది. ఇప్పటికో చెప్పుకున్నాం, మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఈవీఎంలు చాలా దారుణంగా మొరాయిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ముందస్తుగానే మాక్ పోలింగ్ నిర్వహించినప్పటికీ అదేవిధంగా ముందస్తుగానే దానికి చూసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈవీఎంలు ఈ విధంగా గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా మొరాయించలేదు. కానీ ఇది చాలా పెద్ద ఎత్తున మొరాయిస్తున్నాయంటూ కూడా మనకు అందుతున్న సమాచారం అని చెప్పుకోవచ్చు చందు. అది కాకుండా ఎండ తీవ్రత ఒకవైపుగా ఉంది. అందుకోసం ఇటువంటి నేపథ్యంలోనే అధికారులు ఈవీఎంలు మొరాయించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కానీ లేకపోతే వీళ్ళకి కనీస సౌకర్యాలని కల్పించాల్సిన బాధ్యత కానీ మొత్తం కూడా అధికారుల మీద ఉంది. కానీ అటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ఈ ఎండకి తగలకుండా కేవలం టెంట్లు వేసాం మాత్రమని అధికారులు చెప్పుకోవడం మాత్రం సబబు కాదు అని చెప్తున్నారు. మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అయితే ఎవరైతే వైవి సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ ఈయనకైతే చేదు అనుభవం కూడా ఎదురైందని చెప్పుకోవచ్చు. దీంతో చెదురుమదురు గట్లని తప్పితే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఓటర్లు కూడా తమ పట్టును వదలకుండా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటాము. ఎందుకంటే తమ ఓటు అనేది బ్రహ్మాస్త్రం, అటువంటి అస్త్రాన్ని వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు వీళ్ళు చైతన్యం తెప్పించారా లేకపోతే ఓటు పరంగా ఎవరికి వాళ్ళు చైతన్యపరుచుకుంటూ వాళ్ళ చైతన్యం కలిగిన తర్వాత వీళ్ళంతా కూడా ఓట్లు వేస్తున్నారు. చాలా ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. మొత్తానికి ఏదైనా సరే ఓటింగ్ శాతం మాత్రం గతం కంటే ఇప్పుడు పెరుగుతుంది అనేది మాత్రం ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.